దానికి ఏ రూట్ ప్లస్ పార్కింగ్ ప్లేస్ అది మనం అక్కడ నుంచి మానిటర్ చేస్తున్నాం, స్టార్టింగ్ పాయింట్ నుంచి మానిటర్ చేసుకొని వాళ్ళకి తీసుకొస్తాం సార్. సో అది ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇది మేజర్ ఇష్యూ సార్. అందుకని ఇప్పటి నుంచే పర్ఫెక్ట్ గా మీరు ప్లాన్ చేసుకుంటే తప్ప కన్ఫ్యూజన్ రాకూడదు. సార్ కొంచెం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి. యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. అదే మరిగా కొద్దిగా మెటీరియల్ సప్లై, లాజిస్టిక్స్ అవన్నీ ఉన్నాయి. మ్యాట్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ వచ్చాయి, ఒక 60,000 తప్ప అన్నీ వచ్చాయి. షర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి, టీ షర్ట్స్ అవి ఇంకా 3.5 lakhs రాలేదు. ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అంటే 18th లోపు అంటే వాళ్ళు ఆల్రెడీ డిస్పాచ్ చేశారు సార్. 18th లోపు వచ్చేస్తాయి అనేది వాళ్ళు టోటల్ గా 6 vendors కి ఇచ్చారు. వీఆర్ మానిటరింగ్ సార్, ఇట్ విల్ కమ్. ఓకే, దెన్ other leaders, anything you wanted to make any comments on this? Then we'll మేజర్ ప్రాబ్లం టాయిలెట్స్ సార్. మనకి అవి ఎన్ని అనేది మీరు అసలు అక్కడ చెప్పలేదు. టాయిలెట్స్ నారాయణ గారు మీరు ఏదో ఆర్గనైజ్ చేశారు చెప్పారు, అవి కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎక్కడెక్కడ పెడుతున్నారు లొకేషన్ కూడా పెట్టాలి. 1400 సెట్ చేసినారు సార్. ఇవాళ మార్నింగ్ నేను యాక్చువల్ రివ్యూ చేసుకున్నాను సంపత్ డైరెక్టర్ గారితో. అది 3000 పెట్టమని యాక్చువల్గా చెప్పాను, వాడు ఏర్పాటు చేస్తున్నారు. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. మార్నింగ్ టాయిలెట్స్ మీద మినిస్టర్ గారితో రివ్యూ జరిగింది సార్. 1700 టాయిలెట్స్ టెంపరీగా అరేంజ్ చేస్తున్నాం సార్. ఈ ఎన్ రూట్లో ఉన్నటువంటి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మీరు ఆదేశాలు ఇచ్చున్నారు సార్ ఆల్రెడీ. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అందరితో మాట్లాడాం. సో అరౌండ్ 540 వరకు అవి అందుబాటులోకి వస్తున్నాయి సార్. ఇవి కాకుండా మనం అకామిడేషన్ ఇచ్చేటువంటి లొకేషన్స్ ఒక 280 టాయిలెట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. యాజ్ ఆఫ్ నో మనకి 2500 రెడీగా ఉన్నాయి సార్. 500 మనం ఇప్పటికే మనం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ చుట్టుపక్కల నుంచి టాయిలెట్స్ అన్ని మొబిలైజ్ చేస్తున్నాం సార్. సో మళ్ళీ పొద్దున తమిళనాడు వాళ్ళతో మాట్లాడాం సార్. ఇంకొక 500 కూడా ట్రై చేస్తున్నాం సార్. టోటల్ 3000 అవైలబుల్ పెడతాం సార్. 3000 కూడా లొకేషన్స్ యూ హ్యావ్ టు ఫిక్స్. ఎస్ సార్. అరౌండ్ మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర 324 barricades are there. Nearby there, wherever it is possible, parking gani side by where location, that also has to be notified. Notify చేస్తే ఈజీగా ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ఉండాలి. లేకుంటే అదర్వైజ్ మీరు పెట్టినా కూడా ఎవరన్నా అర్జెంట్ కావాలన్నా వాడే పరిస్థితిలో ఉండరు. యూ హ్యావ్ టు పుట్ ఇట్ వెరీ క్లియర్లీ అండ్ నోటిఫై ఇట్. సార్ సైనేజెస్ అన్ని పెడుతున్నాం సార్ ప్రతి చోట మీరు చెప్పినట్టు సార్. నేనేమంటానంటే యాజ్ ఆన్ టుడే యు ఆర్ మేకింగ్ 324 barricades. అందులో 3 lakh plus యోగా ప్రాక్టీషనర్స్ అందరూ వేసేవాళ్ళు వస్తారు. కాబట్టి 324 ఎక్కడ పెట్టగలుగుతారు, ఆ రోడ్ అవన్నీ చూసుకొని ఎంట్రీ ఎగ్జిట్ 2 ఉంటాయి, అక్కడ ఎక్కడ పెట్టగలుగుతారు నోటిఫై చేస్తే అందరికి ఒక ఐడియా వస్తుంది. అదర్వైజ్ ఇప్పటికి కూడా మీ దగ్గర ఇంకా నెంబర్ క్లారిటీ రాలేదు. నెంబర్ 2 వచ్చినట్టు ఎక్కడ పెడతారో కూడా లొకేషన్ స్పెసిఫిక్ ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం కొద్దిగా టైం అడ్జస్ట్ చేసుకోకుండా 2 గంటలకే ఈ కంపార్ట్మెంట్లోకి వచ్చేయాలని చెప్పేసి ఒక మెసేజ్ ఉంది. 2 గంటలకు రావాలంటే కంపల్సరీ టాయిలెట్ చాలా ప్రాబ్లం వస్తుంది. మీరు ఎక్కడైతే అకామిడేషన్ ఇచ్చారో కొద్దిగా టైం అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఆ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడికి రాకపోతే మీరు 2 గంటలు తెచ్చి కంపార్ట్మెంట్లో పెట్టిస్తే చాలా చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అది కూడా కొంచెం టైం అడ్జస్ట్ చేయవలసిన అవసరం ఉంది సార్. అది అంటే ఓన్లీ బాగా డిస్టెన్స్ ఉన్న ఏరియాస్ లో 2 o'clock స్టార్ట్ చేయడం, అంటే బయట జిల్లాల నుంచి సార్. ఇక్కడ లోకల్ వాళ్ళు లేట్ గానే అవుతారు. మనం ఒక్కొక్క ఎంక్లోజర్ కి 1300 members కి 4 టాయిలెట్స్ అనే టైప్ లో మనం చేసాం సార్. ఇప్పుడు మినిస్టర్ గారు డబల్ చేయమన్నారు, దాని ప్రకారం ఇప్పుడు వీల్ స్కౌట్ అండ్ ఆల్సో ఈ 4 కాకుండా అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటితో కూడా టైఅప్ చేశాము. వీల్ ఫర్దర్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఎంత లేదన్నా 3కి బయలుదేరాలి సార్. 3కి బయలుదేరితే వచ్చి మళ్ళీ అక్కడ వాళ్ళు సెట్ అయ్యేదానికి టైం పడుతుంది. కాబట్టి 3కి అయితే అనకాపల్లి నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇట్లా విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళు అంటే 2 అంటే కానీ వాళ్ళు 3కి బస్ ఎక్కరు సార్. అంటే బేసిక్గా 3 అంటే ఆల్మోస్ట్ 4 అయిపోతే ఆ టైంలో ఏంటంటే సార్ ఆల్మోస్ట్ 10,000 vehicles మనం మాట్లాడుతున్నాము.
బ్లాక్ అయిపోతే గనక ఒకేసారి వస్తే బ్లాక్ అయిపోతాయి సార్. అందుకని టైమింగ్ ఏ బ్లాక్ టైమింగ్ ఇచ్చేస్తే అదే 2:33 అలా మనం దూరం వాళ్ళకి కొంచెం ఎర్లీగాను అలా డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చేటట్టు చేస్తున్నాము. రేపు మళ్ళీ 10 o'clock డీజీపీ గారు మేము ఒకసారి మళ్ళీ కూర్చుంటున్నాం సార్. విల్ వర్కౌట్ డీటెయిల్. సార్ మెయిన్ ఇష్యూ అయిపోయిన తర్వాత అందరూ ఒక్కసారి బయలుదేరాలంటారు సార్. అప్పుడు మన కియోస్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సార్. ఆ ప్రికాషన్ మాత్రం తీసుకోవాలి సార్. ఇది డిఫరెంట్ అయిపోయేటప్పుడు ప్రాబ్లం అందరూ ఒక్కసారి బయలుదేరాలి. అది డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ అన్న కంపార్ట్మెంట్ ఖాళీ అయినాకనే మళ్ళీ పంపించుకుంటా వచ్చేస్తే బెటర్ సార్. అంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా ఉండాలి. టుడే వీ హ్యావ్ సీన్ ఎక్కడికక్కడ రోడ్ నుంచి రావడం, రోడ్డు నుంచి తిరిగిపోవడం, వచ్చిన వాళ్ళు ఏ కంపార్ట్మెంట్కి పోవాలి అనేది అన్నీ కూడా ఇయర్ మార్క్ చేశారు. ఇప్పుడు రెండోది కూడా ఏంటంటే నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేది, ఇది మ్యాసివ్ ఈవెంట్. ఒక పబ్లిక్ మీటింగ్ అయితే అటు ఇటు వస్తారు, కూర్చుంటారు, బయట నిలబడుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది కాదు. ఇది మోర్ ఆర్గనైజ్డ్. 1 hour వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది, నాట్ సైలెంట్ స్పెక్టేటర్స్. దానికి మనం అరేంజ్ చేసినప్పుడు 1 day ఇన్ అడ్వాన్స్ వీళ్ళు రావాలంటే కష్టం. కానీ ఈ నియర్ బై ఉండే వాళ్ళని మీరు కానీ 1 day ముందుగానే రిహార్సల్ చేయించగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమండస్ ఇంపాక్ట్. రిజర్వ్ చేసుకోవాలి. అది చేయగలుగుతారా? చేస్తే లాజిస్టిక్స్ ఏంటి, లాజిస్టిక్స్ పర్మిట్ చేస్తాయా అనేది మెయిన్ ఇష్యూ. ఎందుకంటే మనం అంతా రాష్ట్రంలో ఇక్కడ సింగిల్ లొకేషన్ 3 lakh plus పార్టిసిపేషన్, అరౌండ్ 26 kilometers, 25 kilometers ఇప్పుడు మొత్తం చూసాం. ఒకవేళ జరగరాని సంఘటన జరిగితే ఇప్పటికైతే వెదర్ ఫోర్కాస్టింగ్ ఈజ్ పాజిటివ్. నో రెయిన్ఫాల్ ఆన్ దట్ డే. ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఏం లేదు, మార్నింగ్ లేదు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ యాజ్ ఆన్ టుడే. అమావాస్య అయితే సముద్రం కూడా ఎనిక్కి కొడుతుంది, కానీ 5 రోజుల తర్వాత వస్తూ ఉంది. కాబట్టి దానికి కూడా ఒక 2 మనకు అడ్వాంటేజెస్. ఎంతవరకు సముద్రం వస్తుంది చూడాలి. ఈ 2 వచ్చిన తర్వాత ఇక్కడ సింగిల్ లొకేషన్లో 5 lakhs అంటే విశాఖపట్నం, కంటిన్యూస్ లొకేషన్లో 3 lakh plus ఉండే పరిస్థితి వస్తుంది. 3 lakhs కూడా మ్యాక్సిమం విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో ఆర్గనైజ్ చేశారు. ఒక 25,000 మెంబర్స్ని అరకు నుంచి పాడేరు ఆ ఏరియాలో ఎవరైతే ఇటీవల కాలంలో గిన్నిస్ రికార్డు కోసం కాకపోయినా ఎగ్జిబిట్ చేశారు, బాగా పాజిటివ్గా వాళ్ళంతా మోటివేట్ అయ్యారు. వాళ్ళకు కూడా ఈజీ టు డెమాన్స్ట్రేట్. అలాంటి 25,000 మెంబర్స్ మనం పెట్టాం. నేను ఇప్పుడే పోయి చూపించాను ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ కూడా మనకు వచ్చింది ఏంటంటే 25,000 మందికి అరేంజ్ చేశారు. ఒకవేళ కానీ రెయిన్ ఏదైనా వస్తే స్కీమ్ బి కింద అది రెడీగా ఉంటుంది. ఇక్కడ కానీ ఏమాత్రం వర్షం పడి డిస్టర్బ్ అయితే ఇమీడియట్గా అక్కడ షిఫ్ట్ చేస్తాం వెన్యూ. దానికి కూడా రెడీగా, లేకపోతే అక్కడ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఆ పిల్లలు అక్కడ వాళ్ళు అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తారు. సైమల్టేనియస్గా ఈవెంట్ పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తే 2 crore పీపుల్ని రాష్ట్రం మొత్తం ఆ రోజు పార్టిసిపేట్ చేసేట్టుగా 1 lakh plus లొకేషన్స్